ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు శ్రమిస్తూ ఉన్నారు సహాయక బృందాలు. 24 మంది సభ్యులున్న ఆర్మీ బృందం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచి ఉంది. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. టన్నెల్లో బోరింగ్ మిషన్ వద్దకు బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. నీరు, మట్టి, బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది. సహాయక చర్యలపై నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అధికారులు, ఇంజనీర్లు, రెస్క్యూ బృందాలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు కొనసాగిన చర్యలు, ఆటంకాలపై ఆరా తీశారు ఆయన. 8 మందిని సురక్షితంగా కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారులు రెస్క్యూ అంశాలు, అడ్డంకిగా మారిన అంశాలను మంత్రికి వివరించారు. And we need somebody, I can think of naval divers, I can think of one paracommandos who can go through the slush. See, 100 to 150 feet is not much. Who can go through the slush and, the survivors are there, identify them. Who has gone there and seen them? మిలిటరీ పర్సనల్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 13 కిలోమీటర్ల దూరం వరకు పోగలిగాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. నీరు, మట్టితో కూడిన బురద 12 అడుగుల మేర టన్నెల్ నిండి ఉంది అన్నారు. దీని కారణంగా రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోయిందన్నారు మంత్రి. 8 మందిని కాపాడేందుకు పైనుంచి, పక్క నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నామని, మొత్తం డీసెటిలింగ్, డీ వాటరింగ్ చేస్తున్నామని చెప్పారు ఉత్తమ్. రాత్రి ఆర్మీ పర్సనల్, ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్ టన్నల్ లోపలికి 13.5 కిలోమీటర్ల వరకు పోగలిగినరు. ఆ తర్వాత నీళ్లు, మట్టి ఒక బురదలాగా తయారైపోయి 10-12 ఫీట్ల వరకు ఉండి టన్నల్ నిండిపోయి 200 మీటర్ల వరకు ఎవరికి యాక్సెస్, అప్రోచ్ లేదు. మేము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి పైనుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం. ఆ మొత్తం డీసిల్టింగ్, డీ వాటరింగ్ కూడా చూస్తున్నాము. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్తో కూడా మాట్లాడినాము. ఒకసారి సైట్కి కూడా పోయేస్తాము. ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని. ఇప్పుడు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి.